హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సింధు తౌటి వ్లాగ్స్. ఈ వీడియోలో వచ్చేసి ఉమెన్స్ కోసం ఒక మంచి బిజినెస్ ఐడియా గురించి అయితే మాట్లాడుకుందాం. చాలామంది ఉమెన్స్కి వర్క్ చేయాలనిపిస్తుంది, బట్ పిల్లల వల్లనో ఫ్యామిలీ వల్లనో బయటికి అయితే వెళ్ళి జాబ్ చేయలేరు. ఇంకా కొంతమంది కాలేజ్ పిల్లలు కూడా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్లనో పార్ట్ టైంగానైనా చేసుకుందాం జాబ్ అనుకుంటారు, బట్ చేయడానికి వీలు కాదు. అలా అనుకునే వారి కోసం అయితే జీరో ఇన్వెస్ట్మెంట్తోని కొంత మనీని అయితే మనం రీసెల్లింగ్ చేయడం ద్వారా కొంత మనీని అయితే ఎర్న్ చేసుకోవచ్చు. జీరో ఇన్వెస్ట్మెంట్ అంటే మీషో ద్వారా మనం రీసెల్లింగ్ అయితే చేసుకోవచ్చండి. మీషో ప్రొడక్ట్స్ తీసుకెళ్ళి వాట్సాప్ స్టేటసో లేదంటే ఫేస్బుక్లోనో ఇన్స్టాగ్రామ్లో పెట్టడం ద్వారా మనకు ఆర్డర్స్ వస్తాయి అనుకుంటారు, అలాగే రీసెల్లింగ్ చేసుకోవచ్చు అనుకుంటారు. బట్ అలా కాకుండా ఇలా ఫేస్బుక్ మార్కెట్ ప్లేస్లో పెడితే కనుక ఎక్కువ మనకి ఆర్డర్స్ అయితే వస్తాయి. దాని ద్వారా మనమైతే కొంచెం ఎక్కువ ఆర్డర్స్ తీసుకొని మనీని అయితే ఎర్న్ చేసుకోవచ్చు. వేలకు వేలు సంపాదించుకోవచ్చు అని నేనైతే చెప్పట్లేదు, బట్ మన పాకెట్ మనీ కోసం, మన ఖర్చుల కోసం, మన చిన్న చిన్న అవసరాల కోసం అయితే మనం సంపాదించుకోగలమండి. ఇది 100% జెన్యూన్ అండ్ జీరో ఇన్వెస్ట్మెంట్. చాలా నమ్మకంగా చేసుకోవచ్చు. రిస్క్ కూడా ఎక్కువగా ఉండదన్నమాట. మీషో ప్రొడక్ట్స్ని మార్కెట్ ప్లేస్లో ఎలా పెట్టాలో ఇప్పుడైతే చూద్దాం. ఇంకా మన ప్రొడక్ట్స్ని ఏ టైంలో మార్కెట్ ప్లేస్లో పెడితే రీచ్ అవుతుంది, ఎక్కువ క్లిక్స్ వస్తాయి అనేది కూడా ఈ వీడియోని అయితే చూద్దాం. ముందుగానైతే మీషో యాప్ లేని వాళ్ళైతే డౌన్లోడ్ చేసుకోండి. ఇలా మీషో యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఆఫర్స్ ఉన్నాయంట. ఇంకా మనకైతే అవన్నీ అవసరం లేదు. దీంట్లో నుంచి మనం మంచి ప్రొడక్ట్స్ని అయితే చూస్ చేసుకోవాలి. చూడగానే అట్రాక్టివ్ అనిపించాలి. కొంచెం లో ప్రైస్లో ఉన్నవి చూసుకుంటే బెటరు. ఇలా ఓపెన్ చేస్తూ ఉంటే ఇలా ముందైతే స్క్రీన్ ఇలా కనపడుతుంది. నేనైతే ఇప్పుడు వర్క్ బ్లౌజెస్ కొంచెం ట్రెండ్గా నడుస్తున్నాయి కదా, చాలామంది వర్క్ బ్లౌజెస్ చూస్తున్నారు. సో నేనైతే వర్క్ బ్లౌజ్ పీసెస్ అని అయితే టైప్ చేశాను. ఇక్కడ స్టార్టింగ్లోనే గ్రీన్ కలర్లో ఇది చాలా బాగుంది. ప్రైస్ వచ్చేసి కూడా చాలా రీజనబుల్గా అనిపించింది. 234 అండ్ 5.2 రేటింగ్ అయితే ఉంది. రేటింగ్ కూడా చూసుకోవాలి. మనం మంచి రేటింగ్ ఉన్న ప్రోడక్ట్స్ మాత్రమే అప్లోడ్ చేస్తే మంచిదన్నమాట. ఇలా రియల్ ఇమేజెస్ కూడా ఉన్నాయి. ఇక్కడ షేర్ అనే ఆప్షన్ ఉంది. దాని మీద క్లిక్ చేశాక ఫేస్బుక్ మార్కెట్ ప్లేస్ అని అయితే మనకు ఆప్షన్ కనబడుతుంది. డౌన్లోడ్ ఇమేజెస్ డౌన్లోడ్ చేసుకోవడమే. ఇంకా గ్యాలరీలోకి వెళ్ళిపోతాయి మన ఇమేజెస్ అన్నీ. ఇక్కడ డిస్క్రిప్షన్ కూడా కాపీ చేసుకొని పెట్టుకోవాలి. ఇంకా ఇక్కడ డిస్క్రిప్షన్ ఉంది కదా, దీన్ని కూడా మనం కాపీ చేసి పెట్టుకుందాం. కాపీ కూడా అయిపోయింది. సో ఇంకా వెనక్కి వెళ్ళేసి ఫేస్బుక్ని అయితే ఓపెన్ చేసుకోవాలి. మీ ఫేస్బుక్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఫేస్బుక్ని అయితే ఓపెన్ చేసుకోవాలి. మన ఫేస్బుక్ని ఓపెన్ చేసుకున్న తర్వాత ఇటు 3 లైన్స్ అయితే ఉన్నాయి కదా, దాని మీద క్లిక్ చేసుకున్న తర్వాత మార్కెట్ ప్లేస్ అని అయితే ఉంటుంది. మార్కెట్ ప్లేస్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత సెల్ అనే ఆప్షన్ పడుతుంది. కింద ఐటమ్స్ అనే ఆప్షన్ పడ్డాక ఇలా వస్తుందన్నమాట. యాడ్ ఫొటోస్ అని. మన ఫొటోస్ అయితే మనం డౌన్లోడ్ చేసుకున్న ఫొటోస్ ఇక్కడ మనం ఒకదాని వెనుక ఒకటి చూస్ చేసుకోవాలి. చేసుకొని నెక్స్ట్ అనే ఆప్షన్ ఒత్తితే సరిపోతుంది. ఇక్కడ ఇంకోటి ఏంటంటే మనకి 2 అకౌంట్స్ ఉంటే 2 ఫేస్బుక్ అకౌంట్స్ ఉంటే 2 ఇట్లలో పెట్టుకోవచ్చు మన ప్రొడక్ట్స్. ఇక్కడ క్లాసీ వర్క్ బ్లౌజ్ అయితే ఉంది. మనకి నచ్చింది కొంచెం అట్రాక్టివ్గా ఉన్న నేమ్ని అయితే మనం చూస్ చేసుకొని పెట్టుకోవాలి. ఇక్కడ వాళ్ళు ఇచ్చిందే కాకుండా మనం కొంచెం అట్రాక్టివ్గా ఉన్నదైతే పెట్టుకోవాలి. ఇంకా దీని కిందనైతే ప్రైస్ అనే ఆప్షన్ అయితే ఉంది. మనకి ప్రైస్ వచ్చేసి ఇక్కడ 230 రూపీస్ అయితే ఉంది. మనకి మీషోలో వచ్చేసి ఇక్కడ చూసారా 234 రూపీస్ అయితే ఉంది. మామూలుగానైతే 50 రూపీస్ ఎక్కువగా పెట్టుకున్నా సరిపోతుంది. నేనైతే ఇక్కడ కొంచెం బ్లౌజ్ పీస్ బాగానే ఉంది కాబట్టి 330 రూపీస్ అయితే పెట్టాను. ఇంకా డిస్క్రిప్షన్ ప్లేస్లో మనం ఇంతకుముందు కాపీ చేసుకుందంతా ఇక్కడ పేస్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా ఇంతేనండి. ఇంకా అవసరం లేదు, ఏం అవసరం లేదు. ఇక్కడ కండిషన్ అన్న దగ్గర న్యూ అయితే పెట్టుకోవాలి. ఇంకా పబ్లిష్ చేసేస్తే సరిపోతుంది. ఇక్కడ పబ్లిష్ అయిపోతుంది అన్నమాట. సౌండ్ వస్తుంది, చిన్నగా సౌండ్ అయితే వస్తుంది. ఇంకా పబ్లిష్ అయినట్టే. ఈ పబ్లిష్ అయిన దాన్ని మళ్ళీ ఒకసారి ఓపెన్ చేస్తే ఇక్కడ లీస్ట్ ఇన్ మోర్ ప్లేసెస్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసినాక మనకి మార్కెట్ ప్లేస్ గ్రూప్స్ అయితే ఉంటాయి. ఎక్కువ నెంబర్స్ ఉన్న గ్రూప్ని చూస్ చేసుకొని దాని మీద నొక్కితే సరిపోతుంది. లీస్ట్ అనే ప్లేస్ మీద నొక్కితే సరిపోతుంది. ఇక్కడ నుంచి చూడండి 12K 14K నెంబర్స్, 12K నెంబర్స్, 25K పీపుల్స్ ఉన్న గ్రూప్స్లో అయితే నేను క్లిక్ చేస్తున్నాను. ఆ గ్రూప్స్ అన్నిటికీ మన ప్రోడక్ట్ అయితే వెళ్ళిపోతుంది అన్నమాట.
20 గ్రూప్స్కి అయితే మనం ఇలా పెట్టుకోవచ్చు. అన్ని గ్రూప్స్కి అయితే ఇలా వెళ్ళిపోతుంది. ఇంకా మన ప్రోడక్ట్ అయితే మార్కెట్ ప్లేస్లో పెట్టినట్టే. ఇంకా చూస్తే అట్రాక్టివ్గా ఉంటే చూసేవాళ్ళు మనకి మెసేజ్ అయితే చేస్తారు. మెసేజ్ చేశాక మనం వెంటనే రెస్పాండ్ అయితే అవ్వాలి. ఎప్పటికీ చెక్ చేస్తూ ఉండాలన్నమాట. చెక్ చేసుకొని ఇలా రెస్పాండ్ అయితే అవుతూ ఉండాలి. ఇది వచ్చేసి మనం ఈ మార్కెట్ ప్లేస్ చూశారు కదా, నేను రీసెల్లింగ్ చేసినప్పుడు ఇవన్నీ నాకు వచ్చిన మెసేజెస్ అన్నమాట. ఇవన్నీ ఇలా ఎప్పటికీ మెసేజెస్ చెక్ చేస్తూ ఉండాలి. ఇది మార్నింగ్ 7 ఆర్ ఈవినింగ్ 7 o'clockకి మనం కనుక మార్కెట్ ప్లేస్లో ప్రోడక్ట్స్ అప్లోడ్ చేస్తే కొంచెం ఎక్కువ రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అని అయితే చెప్తారు చాలామంది. సో మార్నింగ్ 7 ఆర్ ఈవినింగ్ 7కి అయితే పెట్టడానికి ట్రై చేయండి. దీని ద్వారా మనకు మనీ ఎలా ఎర్న్ చేసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనకి కస్టమర్ నుంచి ఒక ఆర్డర్ వచ్చింది. మనం మీషో ఓపెన్ చేసి ఇప్పుడు నేను పెట్టిన బ్లౌజ్ పీస్నే ఓపెన్ చేస్తున్నాను. దాన్ని ఓపెన్ చేసి బై నౌ అని అయితే కొట్టేసి కింద రీసెల్లర్ రీసెల్లర్ అని మనకి ఆప్షన్ అయితే చూపిస్తుంది. మనం కస్టమర్ దగ్గర నుంచి పూర్తి అడ్రస్ అయితే తీసుకోవాలి. రీసెల్లింగ్ ద ఆర్డర్ అనేసి ఇక్కడ ఆప్షన్ ఉంది కదా, దాన్ని కొట్టిన తర్వాత ఎస్ అని నొక్కాలి. మనం ఎంత బడ్జెట్ పెట్టామో ఇప్పుడు 230ది 330 అనేసి అయితే మనం పెట్టాము. సో 330 ఇక్కడ మనం మార్జిన్ అయితే వేసుకోవాలి. మనకి మార్జిన్ వచ్చేసి 95 రూపీస్ వస్తాయి. దీని మీద కంటిన్యూ కొట్టేస్తే ఆర్డర్ అయితే కన్ఫర్మ్ అయిపోతుంది. ఆర్డర్ చేసిన తర్వాత ప్రోడక్ట్ కస్టమర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మన అకౌంట్లోకి మనకైతే మిగిలిన 95 రూపీస్, రిమైనింగ్ 95 రూపీస్ అయితే మన అకౌంట్లోకి వస్తాయి. పైన లోగో కనబడుతుందా, దాని మీద క్లిక్ చేస్తే హలో అని లోగో కనబడుతుంది కదా పైన, దాని మీద క్లిక్ చేస్తే బ్యాంక్ యూపీఐ డీటెయిల్స్ అయితే అడుగుతాయి. దానికి మన బ్యాంక్ యూపీఐ డీటెయిల్స్ మనం పెట్టుకుంటే ఇంకా మిగిలిన అమౌంట్ అనేది మనకైతే మన అకౌంట్లోకి అయితే వస్తుంది. సో ఇదండి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి.